అందరికీ నమస్కారం. ఈ నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ నెల కొంచెం అనుకూలిస్తుందనే చెప్పుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి. కానీ కొంచెం ద్వితీయార్థంలో మాత్రం కొన్ని సమస్యలైన వచ్చి పడతాయి. అది సంతానం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా మనం ఆలోచించే ఆలోచనలు కావచ్చు, లేదా బయట వాళ్ళు ఇచ్చే సలహాలైనా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయంటే ఒకడి మాట నమ్మడం, వాడు చెప్పింది చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నెలలో జరుగుతాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి కోటీశ్వరులైనా ఎంతవరలైనా సరే డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేస్తారు. కానీ ఆ డబ్బే తిరిగి రాకపోవడం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అదొకటి. దాని తర్వాత చదువుకునే విద్యార్థులకి ఈ యొక్క నెల ఏముందిలే, అడ్మిషన్సే కదా ఓపెన్ అవుతాయిలే అనేసి అనుకుంటారు. కానీ మీరు ఒక గంట 2 గంటలు లేట్ అయినా సరే మీ యొక్క విద్యకి ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే దాని తర్వాత రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఒడిదుడుకులు అనేవి మొదలవుతాయి. అంటే స్టార్టింగ్లోనే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, ఖర్చు పెట్టలేని అవకాశం కూడా ఉంటుంది, మాట పడే అవకాశం ఉంటుంది, మాట పడలేని అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఈ యొక్క నెల అనేది మీరు చూస్తూ ఉంటారన్నమాట. బంధుమిత్రుల సంతానం అయితే బాగానే ఉంటుంది. సంతానం లేటుగా ఉన్నా సరే, కొంచెం కష్టమైనా సరే సంతానం అనేది బాగా జరుగుతుంది. ఇకపోతే సహాయం అనేది అందరితోటి ఉంటుంది, కానీ సమయానికి అందలేకపోతుంది. అదొకటి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు అనేవి వస్తాయి, కానీ వచ్చిందల్లా ఖర్చు అవుతూ ఉంటుంది. దాని గురించి మీరు నిస్సహాయం అయితే పడాల్సిన పని లేదు. ఈ యొక్క కర్కాటక రాశికి అధిష్టాన దేవత చంద్రుడు అనమాట. చంద్రుడు ఏంటంటే మనఃకారకుడు. ఆయన ఏదైతే ఇస్తాడో అదంతా కూడా మనసు ప్రశాంతంగా చేస్తేనే మీరు అన్నీ కూడా ఈ యొక్క నెలలో చేయగలరు. ఏదైతే మీరు టెన్షన్ పడుతూ చేశారో అవన్నీ కూడా మీరు వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటాయన్నమాట. మిగతావి తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేయండి, మిగతావి తెలుసుకోండి. నమస్కారం.